శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. బైబిల్ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువారి గూర్చినటువంటి ఆయన ఎవరు, ఆయన శ్రేష్టత, ఆయన విశిష్టత, ఆయన గొప్పతనాన్ని, ఆయన స్వభావాన్ని మనము యోహాను సువార్త నుండి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులలో ఆయనతో దగ్గరగా ఉండి అతి ఎక్కువ కాలం బ్రతికినటువంటి శిష్యుడు. యేసుక్రీస్తు ప్రభువారికి రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడు. ఆయన యొక్క దైవత్వమును గురించి పరిచయ మాటల్లోనే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి 18వ వచనంలో తన సువార్త యొక్క ఉపోద్ఘాతములోనే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని గురించి రాశాడు. ఎందుకు అంటే తద్వారా ఆయనను నమ్మి పరలోక భాగ్యాన్ని సంపాదించుకోవాలి, నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి అని ఈ విషయాలు ఆయన స్పష్టంగా రాశాడు. మనము యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1 నుండి దాదాపు 12 వచనాల వరకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన వాక్యము అయ్యున్నాడు అని, వాక్యము అంటములో ఆయన నిత్యుడు, ఆయన దేవుడు, దేవునితో సమానుడు, ఆయన ఉన్నవాడు అని జ్ఞాపం చేసుకున్నాం. వాక్యము అనేటువంటి మాట, ఆయన జీవమై ఉన్నాడు అనే మాట, ఆయన వెలుగై ఉన్నాడు అనేటువంటి మాట, ఆయన సృష్టికర్త అంత మాత్రమే కాదు, ఆయనను గురించినటువంటి అనేకమైనటువంటి సాక్ష్యాలు మనం చూసాం. ఈరోజు యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం నుండి 18 వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటివాడాయననియు, నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పాను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడును, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడునూ ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. చదవబడిన వాక్య భాగాన్ని దేవుడు దీవించి ఆస్వాదించనుగాక. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఈ శరీరధారిగా రాక మునుపు ఆయన దైవత్వాన్ని, ఆయన తండ్రితో సమానంగా ఏ విధంగా ఉన్నాడు, ఆయన జీవాధిపతి, జీవమై ఉన్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు, సృష్టికర్త అయి ఉన్నాడు అని యోహాను గారు చెప్పిన తరువాత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరొక విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించను అనేటువంటి మాట. ఆ వాక్యము శరీరధారి అయి, ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అనేటువంటి మాట. అంటే పైన 1వ వచనంలో ఉన్నటువంటి వాక్యము యేసుక్రీస్తు ప్రభువారు వాక్యమై ఉండెను, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొద్ద ఉండెను, యేసుక్రీస్తు ప్రభు దేవుడై ఉండెను. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అన్నాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మానవ జన్మను గురించి ఆ వాక్యము, ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఒక మానవునిగా జన్మించాడు. శరీరధారి అయి
శరీరధారి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయిన దేవుడు అనే విషయాన్ని బైబిల్ చాలా స్పష్టంగా నొక్కి వక్కాణించి అనేకసార్లు చెప్తూ ఉంది. ఈ సత్యము చాలా ప్రాముఖ్యమైనది. ఈ సత్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. ఈ సత్యమును నమ్మాలి. ఒక వ్యక్తి పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి అంటే, నిత్య జీవాన్ని పొందాలి అంటే, యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి ఆయన శరీరధారి అయిన దేవుడు అనేటువంటి స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. దాని యందు విశ్వాసం ఉండాలి. అది నమ్మాలి అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇది క్రైస్తత్వానికి పునాది లాంటిది, వేరు లాంటిది. శరీరధారి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటే సర్వ సృష్టికర్త తన సృష్టంలోనికి ఒక భాగంగా వచ్చాడు. పరిశుద్ధుడు, నిత్యుడు, మానవుడు అయ్యాడు. ఈజ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫ్లెష్ అంటాం. శరీరధారిగా ఉన్నటువంటి దేవుడు అనేది అనంతుడు పరిమితమైనటువంటి మానవునిగా జన్మించటం, కాలములకు స్థలములకు అతీతుడు తన్ను తాను కాలానికి బందీగా చేసుకొని రావటం, అదృశ్యుడైనటువంటి దేవుడు ఒక కనబడేటువంటి వ్యక్తిగా దృశ్యంగా ఆయన రావటం అనేది ఎంతైనా శ్రేష్టమైనటువంటి విషయం అండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి నేర్చుకునేటువంటి దానిలో 14వ వచనం వచ్చేటప్పటికి శరీరధారి అయినటువంటి యేసుక్రీస్తు దేవుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం. అందువల్ల గాడ్ మ్యాన్ ఈజ్ ఎ గాడ్ బికేమ్ మ్యాన్. దైవ మానవుడు అనేటువంటి విషయం. సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. అందువలనే ఆయన పరిపూర్ణతలో నుండి, అంటే పరిపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైనటువంటి దేవుడు, ఎ గాడ్ మ్యాన్. అది సరిగా అర్థం చేసుకోవాలి. దాని యొక్క అర్థము ఆయన యొక్క మానవత్వం దైవత్వాన్ని అధిగమిస్తుంది అని, ఆయన దైవత్వం మానవత్వాన్ని అధిగమిస్తుంది అని కాదు. లేకపోతే ఆయన మానవత్వం వలన దైవత్వం తగ్గుతుంది అని కాదు. దైవత్వం వలన దైవత్వం మానవత్వానికంటే కూడా మించింది అనే భావన కూడా కాదు. ఆయన సంపూర్ణ పరిపూర్ణ మానవుడు, ఆయన పరిపూర్ణమైనటువంటి దేవుడు. పరిపూర్ణము, పర్ఫెక్ట్. రెండు సంపూర్ణతల అదే సమయంలో డిస్టింక్ట్, అంటే విభిన్నము. పరిపూర్ణుడు విభిన్నమైనటువంటి మానవత్వము, దైవత్వం కలిగినటువంటి వాడు, ఒక విడదీయలేనటువంటి, ఒక అన్డివైడెడ్, విడదీయలేనటువంటి సంపూర్ణ మానవత్వం, సంపూర్ణ దైవత్వం మిళితమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు శరీర రీతిగా రావటము అనే విషయాన్ని ప్రభు పేరట మనవి చేస్తున్నాడు. కాబట్టి ఈ విషయంలో చాలా స్పష్టత కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పేది ఏంటంటే, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య, అంటే ఈ భూలోకములో మనుషుల మధ్య ఆయన 33 సంవత్సరములు ఆయన జీవించాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఆయన దైవమానవుడిగా శరీరధారైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడు అంటానికి ఒక 3 కారణాలు ఇక్కడ యోహాను గారు చెప్తున్నాడు. ఒకటి ఏమన్నాడు అంటే, ఆయన మహిమను కనుగొంటిమి, వి బిహెల్డ్ హిస్ గ్లోరీ. మేము ఆయన మహిమను చూచాము అన్నాడు. ఈ యోహాను గారు మేము ఏది వింటిమో, ఏది నిదానించి చూచితమో, మా చేతులు ఏవి తాకెనో, మేము ఎవరితో సహవాసం చేశామో, జీవాధిపతి అని యేసుక్రీస్తు శరీరధారి అయిన యేసుక్రీస్తు ప్రభువారితో 3.5 సంవత్సరములు ఉన్నటువంటి యోహాను గారు చెప్పేది ఏమిటంటే, మేము ఆయన మహిమను చూచాము.
అద్వితీయ దేవుని మహిమ వలె, అంటే దేవుని మహిమను మేము ఆయనలో చూసాము. శరీరధారైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు హీ డిస్ప్లేయిడ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అనే విషయాన్ని యోహాను గారు చెప్తూ ఉన్నాడు. దానికి అర్థం ఏమిటి అంటే దేవుని యొక్క మహిమ, గ్లోరీ ఆఫ్ గాడ్ అనేది బైబిల్ గ్రంథములో ఒక భక్తుడు మోషే అనేటువంటి ఆయన దేవుణ్ణి నీ మహిమను నేను చూడాలి అన్నాడు. అంటే దేవుడు నా మహిమని కనపరుస్తాను అని ఆ ఆయనకు తన గుణలక్షణాలను కనపరిచినట్టుగా మనం చూస్తాం. అంటే దేవుని మహిమ అంటే దేవుని గుణలక్షణములు అన్నీ కలిపితే ఆయన గుణలక్షణముల యొక్క సమ్మేళనమే ఆయన యొక్క మహిమ. ఆయన స్వభావము, ఆయన ఏమై ఉన్నాడో తెలియచేసేదే ఆయన యొక్క మహిమ. ఆయన గుణలక్షణములను అన్నిటినీ కలిపితే ఆయన ఏమై ఉన్నాడో తెలియచేసేది ఆయన యొక్క మహిమ. అయితే ఆయన తన మహిమను కనబడే విధంగా కూడా దృశ్య రూపకంగా ఒక వెలుగులాగా, దీన్ని షకీనా గ్లోరీ, ద విజిబుల్ గ్లోరీ ఆఫ్ గాడ్, తన మహిమను ఆయన ఉరుముల రూపంలోనూ, మేఘము రూపంలోనూ, అగ్నిస్తంభమో, మేఘస్తంభమో, లేకపోతే ఆ మహిమ మేఘము వలె దిగిరావటము, ఏదో ఒక రకంగా ఆయన తన గుణలక్షణములను, తన కనిపించేటువంటి మహిమను కూడా ఆయన చూపించాడు. కాబట్టి శరీరధారైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిలో ఒకటి ఆయన మహిమ. మహిమ అంటే ఏంటిది? గుణలక్షణములు. ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన జ్ఞానము, ఆయన యొక్క గ్రహింపు, ఆయన శక్తి, ఆయన యొక్క పవిత్రత, ఆయన యొక్క దయ, ఆయన సర్వశక్తి, ఆయన సర్వజ్ఞానం, ఆయన కోపం, ఆయన ఉగ్రత, ఆయన దయ, ఆయన దీర్ఘశాంతము, ఇవన్నీ కలగలిపితే వచ్చేది ఆయన యొక్క మహిమ అనే విషయాన్ని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కాబట్టి మొట్టమొదట శరీరధారైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ దైవ మానవునిలో మేము దేవుని యొక్క మహిమ, ఆయన మహిమను చూచాము అన్నాడు. కాబట్టి నెంబర్ 1 ఏమిటంటే ఆయన మహిమ గలవాడు అనేటువంటి విషయం. రెండోది ఏమన్నాడు అంటే ఇక్కడ 14వ వచనంలో కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించము అన్నారు. ఒకటి గ్లోరీ, రెండవది గ్రేస్, కృప. శరీరధారైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిలో ఆయన కృపా సత్యము యేసుక్రీస్తు ప్రభువారు కలిగినవి. కృపాసత్య సంపూర్ణుడు, సగం సగం కాదు, లేకపోతే ఏదో కొంత కాదు, సంపూర్ణమైనటువంటి కృప, సంపూర్ణమైనటువంటి సత్యం. కృపాసత్య సంపూర్ణుడు, కృపను సత్యాన్ని మేళవించుకున్నటువంటి పరిపూర్ణుడు శరీరధారైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు ఆయన కృప, ఆ సంపూర్ణమైనటువంటి కృప ఏ విధంగా మనం అనుభవిస్తాము అంటే సత్యాన్ని నమ్ముట ద్వారా. గమనించండి, కృపా సత్యములు కలిసి ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభువారిలో. కాబట్టి ఇప్పుడు కృపను అనుభవించాలి అంటే దేన్ని నమ్మాలి అంటే సత్యాన్ని నమ్మాలి. ఏమిటా సత్యము? ఆయన శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మానవునిగా జీవించాడు. ఆయన మన పాపముల కొరకు మరణించాడు. ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఆయన కుమారులవుతారు. ఇదే 12వ వచనంలో తన్ను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలకుటకు ఆయన అధికారం అనుగ్రహించను. ఎవరైతే ఈ సత్యాన్ని నమ్ముతారో, సంపూర్ణంగా విశ్వాసం ఉంచుతారో వారు ఆయన కృపను అనుభవిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు కృపా సత్య సంపూర్ణుడు. ఎవరైతే సత్యాన్ని నమ్ముతారో
వారికి ఆయన కృప ఉంటుంది అనే మాట ఉంది. కృపా సింహాసనము అనే మాట కృపా సింహాసనొద్దకొద్దాము అనే మాట ఉంది. అలానే నా కృప నీకు చాలు అనే మాట ఉంది. అలానే కృపలో నిలిచి ఉందము అనే మాట ఉంది. ఇంకా శ్రేష్టమైనది ఏమిటంటే కృప వెంబడి కృప. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప. ఒక ఒక కృప దేవుని యొక్క ఏదైతే మనము అనర్హులమో, యోగ్యులం కాదో దేవుడు మనకు అది అనుగ్రహించేది కృప. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ద్వారా కలిగిన ప్రతిదీ కూడా ఇది దేవుని కృప ద్వారా కలిగినవి. కాబట్టి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి దేవుడు అనుదిన కృప అనుగ్రహిస్తాడు. కృప వెంబడి కృపను దేవుడు వారి పట్ల చూపిస్తాడు. కాబట్టి శరీరధారి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దైవమానవుడు. ఒకటి ఆయన మహిమను చూచాం మేము. ఆయన మాటల్లో, ఆయన క్రియల్లో కూడా ఆయన తను తాను మహింపరుచుకున్నాడు. నీటిని ద్రాక్షారసం ద్వారా తన మహిమను కనపరిచాడు. చనిపోయినటువంటి లాజర్ను తిరిగి లేపుట ద్వారా తన మహిమను ఆయన కనపరిచాడు. కాబట్టి తన మాటల్లో, క్రియల్లో, ఆయన స్వభావములో ఆయన మహిమను మనం చూస్తాము. 2 సంపూర్ణమైనటువంటి కృప, సంపూర్ణమైనటువంటి సత్యం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అవి వచ్చినవి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ సమయంలో వాక్యం వింటున్న వారు ఈ ప్రాముఖ్యమైన, ప్రాధాన్యమైన, నిజమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి శరీరధారి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. 3వది ఆయన దేవుడు అనే మాట. 18వ వచనంలో ఎవడునూ ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను అనే మాట ఉంది. అదే సమయంలో యోహాను గారు మాట్లాడుతూ 15వ వచనంలో నా వెనక వచ్చువాడు నాకంటే ముందటివాడు. జన్మను బట్టి నా వెనక జన్మించుండొచ్చు, జన్మను బట్టి నాకంటే ఒక నెల తక్కువే ఉండొచ్చు, కానీ ఆయన నాకంటే ముందుగా ఉన్నాడు అనేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నిత్యత్వాన్ని, తండ్రి రొమ్మునటువంటి అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను అనేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అనేటువంటి మాట మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ సమయంలో వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అనేటువంటి మాటలో శరీరధారి అయినటువంటి ప్రభువు దైవ మానవుడు అనే విషయాన్ని ఒకటి జ్ఞాపం చేసుకోవాలి. ఈ దైవ మానవుని ద్వారా మానవుని కలిగినటువంటి మేలేమిటంటే, 1 ఆయన మహిమను చూడటం, 2 సత్యాన్ని నమ్మి ఆయన కృపను పొందటం, 3వది దేవుడుగా తన్ను తాను బయలుపరుచుకున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ సమయంలో ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, యేసుక్రీస్తు ప్రభువారి గురించి సరైనటువంటి అవగాహన లేకపోతే, ఒక మీమాంసలో, ఒక అనుమానములో, అపార్థంలో ఉంటే బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పేటువంటి ఏమిటంటే ఆయన శరీరధారి అయిన దేవుడు, దైవ మానవుడు, సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. ఆయన ద్వారా మాత్రమే నీవు దేవుని మహిమను చూస్తావు. ఆయన ద్వారా మాత్రమే ఆయన దేవుని యొక్క కృపను మనం అనుభవిస్తాము. ఆయన ద్వారా మాత్రమే నిజమైన దేవుణ్ణి అర్థం చేసుకోగలము అనే విషయాన్ని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి హీ డిస్ప్లేడ్ గ్లోరీ, హీ డిస్పెన్సెస్ గ్రేస్ అండ్ హీ డిఫైన్స్ గాడ్. దేవుడు అంటే ఎవరో మానవాళికి పరిచయం చేసింది, చూపించింది యేసుక్రీస్తు ప్రభువారు అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కాబట్టి మొట్టమొదట ఇంకెవరైనా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచకపోతే మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మండి. విశ్వాసం ఉంచినటువంటి వారు అనుదిన జీవితంలో దేవుని యొక్క మహిమను తమ వ్యక్తిగత, కుటుంబ,
ఆయా పరిస్థితుల్లో దేవుని యొక్క మహిమను చూడటానికి, తమ జీవితాల ద్వారా ఆయన మహింపరచటానికి. రెండవది, ఆయన కృపాసత్య సంపూర్ణుడు కాబట్టి ఆయన ద్వారా అనుదిన జీవితానికి కావలసినటువంటి కృప, నానా విధమైన కృప బలాన్నిస్తుంది అనే మాట ఉంది. క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము అనే మాట ఉంది. కాబట్టి ఈ సమయంలో అనుదినము కృప వెంబడి కృప పొందటానికి కోరుకుందాము. అదే సమయంలో ఆయన నిజమైనటువంటి దేవుడిగా మనకు నిర్వచనం ఇచ్చాడు. ఆయన దేవుణ్ణి చూపించాడు. కాబట్టి ఆ దేవుణ్ణి ఆరాధిద్దాం. ఆ దేవుణ్ణి ఆరాధిద్దాం. ఆయనలో ఆనందిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారిని సరిగా అర్థం చేసుకుంటూ జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, సంతృప్తిని అనుభవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 94-850-850-39 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 94-805-850-39. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.